గతంలో భారత్ పాకిస్తాన్, ఇప్పుడు భారత్ బంగ్లాదేశ్ క్రికెట్లో షేక్ హ్యాండ్ వివాదం కొనసాగుతోంది. నిన్నటి అండర్-19 వరల్డ్ కప్లో టాస్ సమయంలో భారత్ బంగ్లాదేశ్ కెప్టెన్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. పిచ్ పరిస్థితులు, జట్టు మార్పులపై ఇరువురు ప్రొఫెషనల్గా మాట్లాడినప్పటికీ షేక్ హ్యాండ్ మాత్రం ఇచ్చుకోలేదు. గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్తో భారత్ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మరోవైపు షేక్ హ్యాండ్ వివాదంపై స్పందించింది బంగ్లా క్రికెట్ బోర్డు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని, అవగాహన లోపం వల్లే జరిగిందని క్లారిటీ ఇచ్చింది. క్రికెట్ స్ఫూర్తి కట్టుబడి ఉన్నామని, ఆటగాళ్లకు సూచనలు చేశామని వెల్లడించింది. భారత కెప్టెన్ పట్ల అగౌరవం ప్రదర్శించే ఉద్దేశం తమ ఆటగాడికి లేదని తెలిపింది బీసీబీ. గతంలో భారత్ పాకిస్తాన్, ఇప్పుడు భారత్ బంగ్లాదేశ్ క్రికెట్లో షేక్ హ్యాండ్ వివాదం కొనసాగుతోంది. నిన్నటి అండర్-19 వరల్డ్ కప్లో టాస్ సమయంలో భారత్ బంగ్లాదేశ్ కెప్టెన్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. పిచ్ పరిస్థితులు, జట్టు మార్పులపై ఇరువురు ప్రొఫెషనల్గా మాట్లాడినప్పటికీ షేక్ హ్యాండ్ మాత్రం ఇచ్చుకోలేదు. గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్తో భారత్ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మరోవైపు షేక్ హ్యాండ్ వివాదంపై స్పందించింది బంగ్లా క్రికెట్ బోర్డు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని, అవగాహన లోపం వల్లే జరిగిందని క్లారిటీ ఇచ్చింది. క్రికెట్ స్ఫూర్తి కట్టుబడి ఉన్నామని, ఆటగాళ్లకు సూచనలు చేశామని వెల్లడించింది. భారత కెప్టెన్ పట్ల అగౌరవం ప్రదర్శించే ఉద్దేశం తమ ఆటగాడికి లేదని తెలిపింది బీసీబీ.